ఆలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో సింపుల్గా టేస్టీగా అయిపోయే మిల్క్ పౌడర్తో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. సో ఇలా వేసేసుకుని అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల క్యాష్యూస్ అయితే వేసేసుకుందాం. అదేనండి జీడిపప్పు వేసేసుకుని జస్ట్ ఒక ఒక 30 సెకండ్స్ ఫ్రై అవనివ్వండి. జస్ట్ మనకి గోల్డెన్ కలర్ కట్ట ఏం అక్కర్లేదు. జస్ట్ నెయ్యి మెల్ట్ అయింది చూడండి, ఆ టెంపరేచర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోని ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. కప్పు నిండుగా చూడండి, కప్పు నిండా మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని నేతిని కూడా వేసేసుకుందాం. మొత్తం అంతా వేయండి, కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితేని. ఇప్పుడు మీరు వేడిగా ఉంది అనుకుంటే కనుక స్పూన్తో మిక్స్ చేసుకోండి, పర్వాలేదు. గోరువెచ్చగా ఉంది అనుకుంటే నాలా చేతితో మిక్స్ చేసేయండి. గట్టిగా ఆదిమి పెట్టి కొంచెం ప్రెజర్ పెడుతూనే దాన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఎటువంటి మిల్క్ కానీ ఏం వేయకుండా మనకి లడ్డూలు అయితే తయారు చేసుకోవడం ఈజీగా అయిపోతుంది. ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేయట్లేదండి. చాలా సింపుల్గా ఇలా ప్రెషర్ ఇస్తూ మనం అయితే కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటిని రౌండ్గా బాల్స్లా అయితే చుట్టేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీటిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయండి. టేస్టీగా తక్కువ టైంలోనే అయిపోయే ఈ మిల్క్ పౌడర్ లడ్డూలు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.